శ్రీకాకుళంలో డయేరియా బాధితులను వైసీపీ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు పరామర్శించారు. కలుషిత నీటి సరఫరా వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే అమరావతికే ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని, స్వచ్ఛమైన నీరు అందించాలని డిమాండ్ చేశారు. అక్కడ కూడా డయేరియా కేసులు రిపోర్ట్ కాబోతున్నాయి. కానీ యథేచ్ఛగా అక్కడ అనుమతి లేనటువంటి ఇసుకెత్తే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. ఏమిటి దోపిడీ, ఏమిటి నిర్లక్ష్యం, ఏమిటి అన్యాయం? 80 సంవత్సరాల ప్రభుత్వ పాలన తర్వాత, ప్రజాస్వామ్యం తర్వాత కూడా ఇంత అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి మీరు చేస్తున్నటువంటి పాలన ఏంటిది? మున్సిపాలిటీని ఒక ప్రైవేట్ వ్యవస్థలాగా మార్చేశారు. ఎవరిని అడగండి, ఇది ప్రైవేట్ ఏజెన్సీ అని అనుకుంటున్నారు. ఎవరు టెండర్లు వేయకూడదు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు టెండర్లు వేయాలి. ఇలాగే ఉండేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు? అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్లు లేదు, మందు బిల్లు ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది అక్కడ, ఎక్కడ గోడ కంటించేస్తుంది. జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరం అన్నది ప్రయారిటీస్ మనం మర్చిపోయి మరి అక్కడ రాజధాని అని పేరు పెట్టి, రాజధాని అవసరమే, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతామన్నది ఇటువంటి మన రాష్ట్రానికి అది అంత న్యాయమైన కాదేమో అని మేము భావిస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మరి వ్యవస్థ అంతా అక్కడ అమరావతిలోని కేంద్రీకృతమై కోట్లాది రూపాయలు అక్కడ మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నారు. మనం అక్కడ ఒక వెరీ కాన్స్పిక్యువస్ ఒక సంఘటన మా అందరికీ ఎదురైంది. ఒక ఆవిడ పరిగెత్తుకొని వచ్చి, బాబు ఇక్కడ శానిటేషన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని ఒక ఆవిడ అడిగింది. మీరు అందరు కూడా చూశారు. వెంటనే మేము, అమ్మ మమ్మల్ని మీరు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనగానే వెంటనే ఆవిడ అన్న మాట, ఆ గొలిగాలు రాలేదేటి ఇంకా అనుకున్నాను. విన్నారు కదా మీరంతా, ఏరాలు ఓట్లు వేయించుకొని ఇంతవరకు ఎవడన్నా వీధుల్లోకి వచ్చారా అని ఆ తెలుగుదేశం కూటమి నాయకులను ఉద్దేశించి ఒక మహిళ మాట్లాడడం కూడా మన అందరం చూసి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంత తంతు జరుగుతుంటే 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్, స్థానికంగా ఉండేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్ లో గానీ, సోషల్ మీడియాలో గానీ చాలా ప్రధానంగా నగరంలో డయేరియా అవుట్ బ్రేక్ వచ్చింది, నాయకులు ఎవరు అందుబాటులోకి రావడం లేదు, ప్రభుత్వం ఆ దిశగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మీరందరూ కూడా గొంతెత్తినప్పటికీ, మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ ఆడుకుంటారు. ఆ 10 గ్రామాలకు